హే గాయ్స్, వెల్కమ్ టు V99 TV. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే, మీరు నార్మల్గా మీ ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేయాలంటే అన్ని అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు, లైట్ రూమ్, పిక్సార్ట్ అని. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే, ఒక సింగిల్ క్లిక్తో మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకవేళ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, subscribe V99 TV for latest updates. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్ అనేది క్రియేట్ చేయండి. ఆ ట్యాబ్లో remove.pg అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో అయితే మీరు ఒక ఫోటో అప్లోడ్ చేయగానే దాని బ్యాక్గ్రౌండ్ ఇన్స్టెంట్గా తీసేయచ్చు. ఎగ్జాంపుల్ అయితే చూడండి, ఇక్కడ ఈ ఒరిజినల్ ఫోటోని ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసే ఫోటో ఇలా బ్యాక్గ్రౌండ్ తీసేసి వస్తుంది. తీసేసిన బ్యాక్గ్రౌండ్ని మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కింద పెట్టి ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ అప్లోడ్ చేస్తారు కదా, అందరు ఇలానే ఎడిట్ చేస్తారు. కానీ వాళ్ళు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే వాడతారు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ తీసేసినందుకు. ఇప్పుడు అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసాం. ఫ్రెండ్స్, ఒక నోట్ చేసుకోండి, ఈ వెబ్సైట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక ఫోటో అయితే నేను క్లిక్ చేస్తాను. నేను నార్మల్గా ఈ ఫోటో క్లిక్ చేసిన దాని మీద ఓకే వచ్చిన. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ అనేది అక్యురేట్గా రిమూవ్ వచ్చింది. ఇది కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఫోటో హై క్వాలిటీలో కావాలంటే డౌన్లోడ్ హై రిజల్యూషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ హై క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవాలంటే సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నార్మల్గా లో క్వాలిటీ మీద డౌన్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అనేది క్లిక్ చేసినాను. చూడండి, డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి వచ్చింది. మీరు ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయినా వాడి ఈ ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.